హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కార్తిక్ ఆఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నాను. బాగుండాలని కోరుకుంటున్నాను. సో, నేనైతే చాలా బాగున్నాను. సో, ఇవాల్టి వ్లాగ్ విషయానికొస్తే శ్రీరామనవమి రోజు తీస్తున్న వ్లాగ్ అనమాట. సో, ముందుగా మీ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. సో, ఇక్కడైతే యాజ్ యూజువల్‌గా మార్నింగ్ లేచేసి ఇంకా కిందైతే ముగ్గు పెట్టేసాననమాట. సో, ఆ తర్వాత పైకొచ్చి ఫస్ట్ అయితే ఇడ్లీ పెట్టాను బ్రేక్‌ఫాస్ట్ కోసం పిల్లోళ్ళకి. సో, వాళ్ళకి తొందరగా పెట్టాలి కదా! బ్రేక్‌ఫాస్ట్ ఆకలవుతుందని చెప్పేసి ఇడ్లీ పెట్టేసి నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చాననమాట. సో, ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాక ఇంకిక్కడ బొబ్బట్లకి నానబెట్టి పెట్టాను ఆల్రెడీ. సో, ఇంకిక్కడ కుక్కర్‌లో పెట్టుకొని కుక్ చేసుకున్నాను. అది మెత్తగా స్మాష్ అయిపోయింది. సో, బాగా కుక్ అయిపోయింది. ఇంకా స్మాష్ చేసేసుకున్నాను. ఇందులోకి కొంచెం బెల్లం యాడ్ చేశాను. ఎక్కువ యాడ్ చేసుకోలేదనమాట. ఎక్కువ స్వీట్‌నెస్ వస్తుందని చెప్పేసి. ఇంకా ఇదే నాకు సరిపోతుంది. సో, మీకు కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. సో, ఇది ఇంకా బెల్లం అంతా బాగా కరిగిపోయాక సో, లో ఫ్లేమ్‌లో పెట్టి బాగా కుక్ చేసుకుంటున్నాను. ఇందులో కొంచెము ఇలాచీ కూడా యాడ్ చేశాననమాట. సో, ఇలా దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. సో, ఈ లోపలైతే ఇంకా అది బొబ్బట్లకి ఇంకా అది పెట్టాను పూర్ణము రెడీ చేసి పక్కన పెట్టుకొని చల్లారే లోపల ఇంక బయటకొచ్చేసి ఇంక ఇక్కడ గడపకి పూజ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ అంతా బాగా వాష్ చేసేసాను. ఇంకా ఇక్కడ పసుపు కుంకుమ వైర్ని పొట్లో పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను. ఇంకా తులసమ్మకు కూడా పూజ చేసుకున్నాను అనమాట. ఇంకా వాకిలికి తోరణాలు అవన్నీ కట్టేసుకున్నాను. సో, ఇంక ఇక్కడ బ్యాక్ టు కిచెన్. సో, ఇంక ఇందాకే చింతపండు అవి నానబెట్టేసాను అనమాట. ఇంక ఈరోజు పులిహోర చేద్దామని చెప్పేసి ఇంకా ప్రసాదం కోసం పెసరపప్పు కూడా నానబెట్టి పెట్టుకున్నాను. సో, ఇంక ఇది ముందే నానబెట్టి పెట్టేసుకుంటే సో ఫాస్ట్‌గా అన్ని వర్క్స్ కంప్లీట్ అయితాయి కదా! సో, అందుకే ఇవన్నీ ఫస్ట్ నానబెట్టి పెట్టేసుకున్నాను. సో, ఇంక ఇక్కడ గారెల కోసం ఇంకా ఆయిల్ అవి హీట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఈ గారెల పిండి కూడా ఇంకా ఆల్రెడీ రుబ్బేసి నేను ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. ఇన్ కేస్ ఏమన్నా కొంచెము లూజ్‌గా ఉంటే బ్యాటర్ ఇంకా కొంచెము తొందరగా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే కొంచెం గట్టి పడుతుందని చెప్పేసి తొందరగా అయిపోతుందని చెప్పేసి ఇంకా ఆల్రెడీ నేను ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాననమాట. సో, మీరు కూడా అలాగే ట్రై చేయండి. ఇన్ కేస్ బ్యాటర్ ఏమన్నా కొంచెం లూజ్‌గా ఉంటే సో, ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం వల్ల కొంచెము గట్టి పడుతుంది. సో, ఇక్కడ ఏంటి ప్రియా గెరిటతో వేస్తున్నాను మీకు డౌట్ రావచ్చు. సో, ఇంతకుముందు ఇలాగే గారెలు వేసేటప్పుడు నా ఆయిల్ అంతా నా మీద పడింది. సో, అప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉంటాను. సో, మా హస్బెండ్ అయితే కొంచెం జాగ్రత్తగా చేయని చెప్తూ ఉంటారు అనమాట. సో, ఇంకా ఏమన్నా అయితే ఇంకా అదొక పెద్ద టెన్షన్ మళ్ళీ ఇంకా. అందుకే ఇలా దూరం ఉండి గెరిటతో కొంచెం వెనకాల ఆయిల్ కానీ ఇలా వాటర్ కానీ అప్లై చేసి ఇంకా వడలు అలా వేస్తూ ఉంటాను అనమాట. సో, ఇదొక చిన్న టిప్. మీరు కూడా అలాగ ఫాలో అవ్వండి. కొంచెం జాగ్రత్తగా వేస్తూ ఉండండి. సో, ఇంకా నెక్స్ట్ రెసిపీకి వస్తే ఇంక ఇక్కడ పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఆల్రెడీ నేనైతే చింతపండు అది నానబెట్టుకున్నాను కదా! ఇంకా కొంచెం ఆయిల్ వేసేసుకొని తర్వాత గింజలు కొంచెం ఎండుమిర్చి అండ్ ఇక్కడ పీనట్స్ కూడా వేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను అనమాట. సో, ఇక్కడ మేమైతే బాగా తింటామని చెప్పేసి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాం. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. అండ్ ఇక్కడ కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. సో, పులిహోర అనేది చాలా మంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కదా! నేను ఇదొక టైప్‌లాగా చేస్తూ ఉంటాను. అప్పుడు కొంచెం తొందరగా అయిపోతుందని చెప్పేసి. సో, ఇన్‌స్టంట్‌గా పులిహోర ప్యాకెట్ వస్తుంటుంది కదా! సో, నార్మల్‌గా అది అలాగే రైస్‌లో కలపకుండా సో, ఇలా తిరువాత పెట్టుకొని ఇలా చింతపండు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. సో, ఆ తర్వాత మొత్తం ఫ్రై అయిపోయాక ఇక్కడ చింతపండు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. కొంచెం పసుపు కూడా వేసుకున్నాను అనమాట. ఇంకా సాల్ట్ మీకు తగినంత ఎంత కావాలో అంత వేసుకోండి టేస్ట్ని బట్టి. ఇంకా పులిహోర పౌడర్ కూడా వేసేసుకున్నాను. ఇంకా ఇది మొత్తము దగ్గర పడే వరకు బాగా కుక్ చేసుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇంకా లాస్ట్లో కొంచెం దగ్గర పడే టైంలో అయితే ఇక్కడ కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నాను. కొంచెం ఉప్పు కారము అవన్నీ కొంచెం బ్యాలెన్స్ అవుతాయని చెప్పేసి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో, చూసారు కదా! సో, ఇలాగా మొత్తము దగ్గర అయిపోవాలన్నమాట మొత్తం గ్రేవీ లాగా. ఆ తర్వాత ఇంకా చల్లారి పెట్టుకున్న రైస్ అయితే ఇక్కడ వేస్తున్నాను. ఇందులోకి కొంచెము సైడ్ తీసి పెట్టుకున్నాను. ఆ పులిహోర గ్రేవీ అనేది మరి ఎక్కువ అయిపోతుందని చెప్పేసి. సో, ఇంకా పులిహోర అయితే రెడీ అయిపోయిందన్నమాట. సో, ఇలా బాగా కలిపేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ బొబ్బట్ల విషయానికి వస్తే ఇందాక బొబ్బట్లకి అది పూర్ణం రెడీ చేసి పెట్టుకున్నాం కదా! ఇక్కడ మైదా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. 1 కప్ ఆఫ్ మైదా తీసుకున్నాను. సాల్ట్ వేసుకున్నాను. కొంచెం పసుపు వేసుకున్నాను. బొబ్బట్లకి మనకి మెయిన్ థింగ్ కొంచెము ఎక్కువసేపు నానబెట్టాలి. అదే మెయిన్ మనకి పాయింట్ అన్నమాట బొబ్బట్లు బాగా రావడానికి. సో, అలా చేసేసి అలా మిక్స్ చేసేసి ఫాస్ట్‌గా అయితే అయిపోదు. సో, ఎక్కువసేపు నానబెడితేనే కొంచెము మనకైతే బాగా వస్తుంది.
ఒక 3-4 అవర్స్ అయితే ఇలా నానబెట్టి ఆయిల్ వేసి ఇంకా పక్కకు పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా పులిహోర చేసుకున్నాము. పులిహోరలోకి ఫ్రై కావాలి కదా! సో, ఇక్కడైతే ఆలు ఫ్రై చేస్తున్నాను. ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాననమాట. ఇంకా పాన్ తీసుకొని ఇంకా 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ ఏసాను. ఇంకా ఆయిల్‌లో కట్ చేసుకున్న పొటాటోస్ అన్నీ ఏసుకొని ఫ్రై చేసుకుంటున్నాననమాట. ఒక 10-15 మినిట్స్ అలాగా లో ఫ్లేమ్‌లో. ఇందులో అయితే సాల్ట్ వేయకూడదు. సాల్ట్ వేయకుండా అలాగే ఫ్రై చేయాలనమాట పొటాటోస్. ఇంకా ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటోస్ అన్నీ ఇంకా పక్కకు పెట్టేసుకొని అదే ప్యాన్‌లో ఇంకా కొంచెం ఆయిల్ ఏసేసి ఇంకా తిరువాత గింజలు అవన్నీ వేసేసి ఇంకా కొంచెం ఫ్రై చేసుకోవాలి. అండ్ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కారము అండ్ కొంచెం పసుపు వేసుకొని కొంచెము సాల్ట్ కూడా వేసుకొని ఇంకా బాగా ఫ్రై చేసుకున్నాననమాట. ఇంకా ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటోస్ ఇంక ఇందులోకి యాడ్ చేస్తున్నాననమాట మొత్తము. ఇంక ఇది మొత్తం బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇందులో కొంచెం కూడా వాటరే వేయకూడదు. వాటర్ లేకుండా మొత్తం ఆయిల్‌లోనే ఫ్రై చేసుకోవాలనమాట. ఈ పొటాటో ఫ్రై చాలా అంటే చాలా బావుంటుంది. రసంలో కూడా చాలా బావుంటుందనమాట. సో, ఇంక ఇక్కడైతే బొబ్బట్లు ప్రిపేర్ చేసుకుంటున్నాననమాట. సో, బొబ్బట్లయితే ప్రిపేర్ అయిపోయాయి. సో, నేనైతే ఆయిల్, ఘీ 2 యూజ్ చేశాను. మీరు ఏది కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు. సో, ఘీ అయితే కొంచెం బావుంటుంది. సో, 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నా కూడా బానే ఉంటుందనమాట. సో, మా సైడ్ అయితే ఓలిగలు అంటారు. సో, మీకు అర్థం కావాలని చెప్పేసి నేను బొబ్బట్లు అని పిలుస్తున్నాననమాట. సో, ఇంకిక్కడైతే పానకం రెడీ చేసుకుంటున్నాను. సో, నేనైతే ఆల్రెడీ ఇంకా ఇక్కడ బెల్లము నానబెట్టి పెట్టేసుకున్నాననమాట మార్నింగే. సో, ఇంక ఇది స్ట్రెయిన్ చేసేసి ఇంకా బాగా దాంట్లో ఉన్న ఏదైనా ఇసుక అలాగా ఉంటే పోతుందని చెప్పేసి స్ట్రెయిన్ చేసేసుకున్నాను. సో, ఇంకిక్కడైతే కొన్ని మిరియాలు, ఇలాచి తీసేసుకొని సో, కొంచెం దంచేసుకొని ఇంకా దాంట్లోకి యాడ్ చేసేసాను. సో, అన్ని ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసేసుకొని కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాననమాట. ఆ తర్వాత ఇంకిక్కడ పూజ విషయానికొస్తే ఇక్కడ పూజ దగ్గర అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. సో, మీలో ఎంతమంది శ్రీరామనవమికి ఇలా ఇసనకర్రలు పెడతారు కొత్తవి? సో, నేనైతే మా మదర్‌ది ఫాలో అవుతున్నాను. సో, మా మదర్ ఇలాగే చేసేవారని చెప్పేసి నేను కూడా అదే ఫాలో అవుతూ ఉంటాననమాట. సో, నాకు తెలిసినంత వరకైతే సో, మా సైడ్ అయితే ఇసనకర్రలు తప్పకుండా పెట్టుకుంటారు. సో, మేమైతే ఇసనకర్రలు అంటాం. మీ సైడ్ ఏమంటారో నాకు కామెంట్ చేయండి. ఎనీహౌ సో, ఇక్కడ పూజ విషయానికొస్తే ఇసనకర్రల్ని ముందుగా పసుపు నీళ్ళతో వాష్ చేసేసుకున్నాననమాట. సో, అలాగా చల్లేసుకున్నా కూడా ఇబ్బందేముండదు. ఎందుకంటే బయట నుంచి తెచ్చుంటాం కదా! సో, దేవుని దగ్గర పెడతామని చెప్పేసి ఇంకిక్కడైతే పసుపు, కుంకుమ అయన్నీ పెట్టుకుంటున్నాననమాట ఇంకా ఇసనకర్రలకి.
సో మార్నింగ్ అయితే పూజ చాలా అంటే చాలా బాగా జరిగింది. సో ఇంక ఇది ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ తీస్తున్న వ్లాగ్. సో ఈవినింగ్ కంటిన్యూ చేస్తున్నాను. సో ఇంకా రెడీ అయ్యేసి ఇంకా టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఇంకా మార్నింగ్ ఎలాగో కుదరదు కదా. సో ఇంకా ఈవినింగ్ ఇంకా టెంపుల్కి వెళ్ళి ఇంకా టెంకాయ కొట్టేసి ఇంకా అర్చన అయి చెప్పించుకొని సో ఇంకా అక్కడే పక్కనే ఇంకా సీతారాముల వారి కళ్యాణం జరుగుతుంది. ఇంకా అక్కడికి కొద్దిసేపు ఉండి చూసేసాము. సో ఇంకా వచ్చే దారిలో అయితే ఇంకా శ్రీరాముల వారిది ఊరేగింపు జరుగుతుంటే ఇంకా అక్కడ కూడా వెళ్ళేసి ఇంకా దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి వచ్చామన్నమాట. ఎనీహౌ సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియోలో ఏ చిన్న పార్ట్ నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. స్టే ట్యూన్, లవ్ యూ ఆల్, బాయ్.